అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆదేశాల మేరకు పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలు జరిగినాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ జరుగుతూ ఉంది. అందులో భాగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందిర్పి మండలం మహాంతపురం గ్రామంలో పాఠశాల దగ్గర ఎన్నికల ప్రక్రియ జరుగుతూ ఉండగా మా నరసింహమూర్తి నాయకుడు అక్కడికి పోయినాడు ఎన్నికల ప్రక్రియ జరపడానికి. అందుకు దాన్ని సహించలేక వైఎస్ఆర్సీపీ గూండాలు నాయకులు రౌడీ ముసుగుల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చి దాడి చేసి నిర్దాక్షిణ్యంగా ఈ కర్బూజా కాయలు కోసే కత్తితో పొడిచి ఆయన్ని హత్య చేయడానికి ప్రయత్నం చేసినారు. ఆయన త్రుటిలో తప్పించుకొని ప్రాణాపాయం నుంచి బయటపడినాడు. వచ్చి వెంటనే హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులకి ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ఇంకా వాళ్ళు అటువంటి మెంటాలిటీ, అటువంటి ఆలోచనలతోనే, దుర్మార్గమైనటువంటి ఆలోచనలతోనే, విషపూరితమైనటువంటి కుట్రలతో తెలుగుదేశం నాయకుల్ని అంతమొందించాలని ఇప్పటికీ చూస్తున్నారు. కాబట్టి వీళ్ళపైన చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకోవాలని మేము పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.